అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా చాలా పాత గుడికి వెళ్ళారా? అక్కడ గాలిలో ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని శక్తి మిమ్మల్ని చుట్టుముట్టినట్లు అనిపిస్తుందా? ఆ రాతి గోడలను తాకినప్పుడు వాటిలో ఏదో చరిత్ర దాగి ఉందని మీకు అనిపించిందా? మన తెలుగు నేల అంటేనే సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. మరి మన సంస్కృతిలో అంతర్భాగమైన ఎన్నో వేల సంవత్సరాల నుండి మనతో పాటు ప్రయాణిస్తున్న ప్రాచీన దేవాలయాల గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఇవి కేవలం దేవుణ్ణి మొక్కే ప్రదేశాలు మాత్రమేనా? నిజం చెప్పాలంటే అవి కేవలం దేవుడి గుళ్ళు కాదు. మన ప్రాచీన చరిత్రకు, మన సంస్కృతికి, మన కళలకు నిలువెత్తు సాక్ష్యాలు. అసలు ఆ గుళ్ళ వెనక ఉన్న రహస్యాలు, అద్భుతాలు తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మనం ఏదైనా పాత గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోపురాలను, ఆ శిల్పాలను చూస్తుంటే మనకు అసలు టైం తెలియదు. ఎంత అద్భుతంగా కట్టారు అనిపిస్తుంది. ఇవి మన పూర్వీకుల కళాభిరుచికి, భక్తికి నిదర్శనం. ఈ రోజు వీడియోలో మనం ఆ దేవాలయాల అద్భుతాల గురించి, వాటి నిర్మాణంలో దాగి ఉన్న రహస్యాల గురించి, అక్కడ జరిగే పూజల గురించి, అసలు వాటి వెనుక ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ కథల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. సరే, ముందుగా దేవాలయాల నిర్మాణాల గురించి మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే మన పూర్వీకులు రాళ్లకు ప్రాణం పోశారనిపిస్తుంది. ద్రావిడ శైలి, కాకతీయ శైలి, విజయనగర శైలి, రకరకాల శైలులు మన దేవాలయాల్లో కనిపిస్తాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు మీకు తెలుసా, మన తెలంగాణలో వరంగల్ దగ్గర ఉన్న రామప్ప దేవాలయ శిల్పాలను చూస్తే నోట మాట రాదు. అది క్రీస్తు శకం 1213లో కట్టారట. ఇప్పుడంటే ఎన్నో టెక్నాలజీలు ఉన్నాయి, కానీ అప్పట్లో చేతులతో, ఉలులతో అంత సన్నగా, అంత అందంగా ఎలా చెక్కారో అర్థం కాదు. ముఖ్యంగా అక్కడ స్త్రీల నాట్యభంగిమల్లో శిల్పాలు ఉంటాయి కదా, వాటి ఒంటిపై ఉన్న నగలు, కట్టుకున్న చీర ముడతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఎంత సూక్ష్మంగా చెక్కారంటే అవి సజీవంగా ఉన్నాయా అనిపిస్తుంది. అసలు అంతకంటే పెద్ద ఆశ్చర్యం రామప్ప దేవాలయం కట్టడానికి వాడిన ఇటుకలు. అవి నీటి మీద తేలుతాయి. ఊహించండి, వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు అంత తేలికైన, దృఢమైన ఇటుకలను ఎలా తయారు చేశారో. ఇది ఇప్పటికీ ఇంజనీర్లను, సైంటిస్టులను ఆలోచింపజేస్తున్న రహస్యం. అంతేకాదు, ఈ గుడి కట్టిన శిల్పి పేరు రామప్ప. ఆయన పనితనాన్ని మెచ్చి రాజు గుడికే శిల్పి పేరు పెట్టాడట. ఒక శిల్పికి ఇంత గౌరవం ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఇలా ఉంటే, వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి, పేరుకే 1000 స్తంభాలు, లోపల చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అది ఒక నక్షత్రం ఆకారంలో కట్టారు. ఇక్కడ ప్రధాన మండపంలో ఉన్న స్తంభాలు ఎంత తెలివిగా అమర్చారంటే ఎక్కడి నుండి చూసినా ప్రధాన దైవం స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యలో ఉన్న నంది విగ్రహం నల్లటి గ్రానైట్తో చెక్కింది. ఎంత నునుపుగా ఉంటుందంటే అద్దంలా మెరిసిపోతుంది. అసలు అప్పట్లో అంత పాలిష్ ఎలా చేశారో, అంత భారీ నందిని ఒకే రాతితో ఎలా చెక్కారో తలుచుకుంటేనే మన బుర్ర తిరిగిపోతుంది. ఇక అనంతపురం దగ్గర లేపాక్షి దేవాలయం ఉంది. ఇదైతే నిజంగా ఆశ్చర్యాల పుట్టే. బయట ఉన్న భారీ నంది విగ్రహం చూసారా? అబ్బో, అంత పెద్ద నందిని ఒకే రాతితో ఎలా చెక్కారో కదా. దాదాపు 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు. ఇక గుడి లోపలికి వెళ్తే సీలింగ్ పై వేసిన పెయింటింగ్స్ భలే కలర్ఫుల్ గా, జీవం ఉట్టిపడేలా ఉంటాయి. రామాయణ, మహాభారత కథలన్నీ అక్కడ బొమ్మల రూపంలో ఉంటాయి. కానీ ఇక్కడ మనల్ని బాగా ఆశ్చర్యపరిచేది వేలాడే స్తంభం. గుడి లోపల ఒక స్తంభం ఉంటుంది. అది నేలకు ఆనకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. దాని కింద ఒక సన్నని పేపర్ లేదా వస్త్రాన్ని సులభంగా అటు ఇటు జరపచ్చు. ఇది ఎలా సాధ్యం? గుడి అంతా నిలబడడానికి స్తంభాలే ఆధారం కదా. మరి ఈ ఒక్క స్తంభం ఎందుకు వేలాడుతుంది? దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ మ్యాజిక్ ఏమిటో ఈ రోజుకి ఎవరికీ సరిగ్గా తెలియదు. కొందరు బ్రిటిష్ ఇంజనీర్లు దాన్ని నేలకు ఆనించడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. అంటే మన వాళ్లకు అప్పట్లోనే ఎంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉందో. మన దేవాలయాలను కేవలం రాళ్లతో కట్టినవి అనుకుంటున్నాం, కానీ వాటిలో ఎంత నైపుణ్యం, ఎంత ప్రతిభ, ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ నాలెడ్జ్ దాగి ఉందో. ఇవి మన పూర్వీకులు మనకు అందించిన నిజమైన సంపద. ఇప్పుడు మనం దేవాలయాల్లో జరిగే పూజలు, ఆచారాలు, అక్కడి నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన భాగం. ఎందుకంటే మన దైవభక్తి ఈ ఆచారాల రూపంలోనే బయటపడుతుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పూజలు జరుగుతుంటాయి. అభిషేకం, అలంకరణ, హారతి, ఇవన్నీ మనం చూసేవే. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇక మనల్ని మనం శుభ్రం చేసుకున్నట్లే దైవాన్ని కూడా శుభ్రం చేసి అలంకరించి గౌరవిస్తాం.
ఈ ఆచారాలు మన మనసులోని భక్తిని బయటకి వ్యక్తం చేయడానికి ఒక మార్గం. ఇవి కేవలం సాంప్రదాయాలు కాదు, మనల్ని దైవంతో మానసికంగా ఆధ్యాత్మికంగా అనుసంధానం చేసే ప్రక్రియలు. ఉదాహరణకు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. అక్కడ నిత్యం జరిగే పూజలు, అర్జిత సేవలు ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతిగా జరుగుతాయో కదా. సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పడం నుండి ఏకాంత సేవలో పడుకోబెట్టడం వరకు ప్రతి దానికి ఒక నియమం ఉంది. కోట్లాది మంది భక్తులు తిరుమలకు వెళ్తారు. వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని గట్టిగా నమ్ముతారు. అందుకే తమ కష్టాలు చెప్పుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తారు. అసలు తిరుమలలో చాలా మంది జుట్టు ఎందుకు ఇస్తారో తెలుసా? మన అందం, అహంకారం జుట్టులోనే ఉంటుంది అంటారు. స్వామికి జుట్టు ఇవ్వటం అంటే మన అహంకారాన్ని, మన స్వార్థాన్ని దైవం ముందు వదులుతున్నామని అర్థం. చూసారా, ఒక చిన్న ఆచారం వెనుక ఎంత లోతైన ఆధ్యాత్మిక భావన ఉందో. అక్కడ జరిగే పూజలు, మనసులో స్వామిని తలుచుకోవటం, ఇవన్నీ మనకు ఏదో తెలియని శక్తితో కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది. ఇంకో అద్భుతమైన ప్రదేశం శ్రీశైలం. ఇక్కడ ఒక్కచోటే జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు కలిసి ఉన్న గొప్ప క్షేత్రం. ఇక్కడ శివుడిని, శక్తిని కలిపి ఆరాధిస్తారు. స్వామివారికి చేసే అభిషేకాలలో భక్తులు పాల్గొంటారు. ఇక్కడి నమ్మకాలు స్థానిక కథలతో ముడిపడి ఉంటాయి. శ్రీశైలంలో శివుడు చెంచుజాతి అమ్మాయి అయిన చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నారని కథ. అందుకే ఇక్కడ చెంచు తెగవారు శివుణ్ణి అల్లుడిగా, బ్రహ్మరాంబికాదేవిని కూతురిగా భావిస్తారు. అంటే ప్రధాన దైవ ఆరాధనతో పాటు స్థానిక సంస్కృతి, జానపద కథలు ఎలా కలిసిపోయాయో ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీశైలంలో స్వామిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే చాలామంది తమ జీవిత చరమాంకంలో ఇక్కడికి వచ్చి గడపడానికి ఇష్టపడతారు. ఇక తెలంగాణలో ఉన్న భద్రాచలం చూడండి. శ్రీరాముడు వనవాసం చేసిన ప్రదేశం అని, ఇక్కడ లక్ష్మణ సమేతంగా కొలువై ఉన్నాడని నమ్ముతారు. ఇక్కడ ప్రధాన పండుగ శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో కదా. అసలు ఈ గుడి కంచర్ల గోపన్న అంటే భక్తరామదాసు గారితో ముడిపడి ఉంది. ఆయన పడ్డ కష్టాలు, శ్రీరాముడిపై ఆయనకున్న భక్తి, ఇవన్నీ ఇక్కడ కథలుగా ప్రచారంలో ఉన్నాయి. ఆయన కట్టించిన గుడి కాబట్టి ఆయన చరిత్ర కూడా ఇక్కడి నమ్మకాల్లో, ఆచారాల్లో భాగమైపోయింది. అంటే ఒక భక్తుడి చరిత్ర కూడా దేవాలయ ప్రాముఖ్యతను, ఆచారాలను ఎలా ప్రభావితం చేస్తుందో భద్రాచలం ఒక చక్కని ఉదాహరణ. ఇక మన ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న గుళ్ళు, అక్కడ జరిగే జాతరలు, అవి కూడా మన నమ్మకాలకు, ఆచారాలకు నిదర్శనం. ఆ జాతరలన్నీ ఒక సామూహిక శక్తిని, ఐక్యతను చూపిస్తాయి. అందరూ కలిసి వచ్చి పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవటం వల్ల ఇవన్నీ కేవలం దేవాలయ పూజా మందిరాలు మాత్రమే కాదు, అవి సమాజాన్ని కలిపే కేంద్రాలు అని నిరూపిస్తాయి. చూసారా, ప్రతి దేవాలయానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి. అవి ఆయా ప్రాంతాల సంస్కృతిని, చరిత్రను, ప్రజల విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. ఈ పూజలు, కథలు, నమ్మకాలు అన్నీ కలిసి మనల్ని ఒక తాడుతో కట్టినట్లు ఆధ్యాత్మికంగా, సామాజికంగా బలంగా నిలబెడతాయి. ఇవి మనం దైవంతో అనుసంధానం కావడానికి మార్గాలు. సరే, ఇప్పుడు మనం కాస్త లోతుగా వెళ్దాం. ప్రతి గుడి గోడలకు, ప్రతి రాయికి ఏదో ఒక కథ ఉంటుంది. పైకి కనిపించే దైవ దర్శనం, ఆచారాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఎన్నో కథలు, రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అవి వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన ఒళ్ళు కూడా గగ్గురు పొడుస్తుంది. అసలు మీకు ఒక విషయం చెప్పనా? మన దేవాలయాలు కట్టిన రాజులు, రాణులు, ఆ కాలంలో బ్రతికిన మనుషులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ నమ్మకాలు, కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పులు కూడా ఈ గుళ్ళల్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తాయి. ఇవన్నీ మన పాఠ్యపుస్తకాల్లో దొరకని కథలు. మనం ఇంతకుముందు రామప్ప గురించి మాట్లాడుకున్నాం కదా. అక్కడి ఇటుకలు నీటిపై తేలటం ఒక రహస్యమైతే, శిల్పి పేరు గుడికి పెట్టడం అనేది ఆనాటి సమాజం కళాకారులకు ఇచ్చిన గౌరవాన్ని తెలిపే ఒక అరుదైన కథ. ఇక లేపాక్షి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది అప్పట్లో మన ఇంజనీరింగ్కి ఒక సాక్ష్యం. అయితే లేపాక్షిలో మరో ఆసక్తికరమైన, కాస్త విషాదకరమైన కథ కూడా ఉంది. ఈ గుడి నిర్మాణంలో విజయనగర రాజు ఆస్థానంలో పనిచేసే వీరన్న, విరూపన్న అనే ఇద్దరు అన్నదమ్ములు కీలక పాత్ర పోషించారట. గుడి నిర్మాణం కోసం వాళ్ళు రాజు ఖజానా నుండి చాలా డబ్బు ఖర్చు చేశారని రాజుకు ఎవరో చాడీలు చెప్పారట. రాజుకు కోపం వచ్చి వాళ్ళ కళ్ళు పీకేమని శిక్ష విధించాడట. అప్పుడు విరూపన్ననే స్వయంగా తన కళ్ళను తానే పీకేసుకున్నాడని చెబుతారు. గుడి గోడపై ఒక చోట ఎర్రటి రంగు మరక ఉంటుంది. అది విరూపన్న కన్నీళ్లు కలిసిన రక్తపు చుక్కలే అని స్థానికంగా నమ్ముతారు. చూడండి, ఎంత దారుణమైన శిక్ష, ఎంతటి త్యాగం ఆ గుడి వెనక ఉందో. ఇలాంటి కథలు ఆ దేవాలయానికి ఒక చారిత్రక,
భావోద్వేగ లోతును తీసుకొస్తాయి. ఇది ఇలా ఉంటే మనం చాలా పాత కోటల గురించి, దేవాలయాల గురించి కూడా కొన్ని కథలు వింటుంటాం. ముఖ్యంగా భూగర్భ మార్గాల గురించి. పలానా గుడి నుండి పలానా కోటకో ఇంకో ముఖ్యమైన ప్రదేశానికో రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఉదాహరణకు వరంగల్లో ఉన్న కోటలు, దేవాలయాలు లేదా గోల్కొండ కోట గురించో, అలాగే కొన్ని దేవాలయాల చుట్టూ ఇలాంటి కథలు వినిపిస్తాయి. ఆ సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో, ఎందుకు నిర్మించారో అనేది ఇప్పటికీ పూర్తి స్పష్టత లేని విషయాలు. ఒకవేళ అవి నిజమైతే అప్పట్లో శత్రువుల నుండి తప్పించుకోవడానికి లేదా రహస్యంగా ప్రయాణించడానికి వాటిని ఉపయోగించి ఉండవచ్చు. ఇవి నిజంగానే ఉన్నాయా లేక కేవలం కల్పిత కథలేనా అనేది ఒక మిస్టరీ. కొన్ని దేవాలయాల్లో విగ్రహాల కింద నిధులు పాతిపెట్టారని లేదా మంత్రశక్తులతో వాటిని నిర్బంధించారని కూడా కథలు ప్రచారంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా జానపద కథలైనా వాటి వెనుక ఏదో నిజం దాగి ఉందేమో అనిపిస్తుంది. ఇంకా కొన్ని గుళ్లల్లో కొన్ని ప్రత్యేక సమయాల్లో కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయని లేదా కొన్ని అంతుచిక్కని సంఘటనలు జరుగుతాయని చెప్తారు. వీటికి శాస్త్రీయ వివరణ దొరకపోయినా కానీ ఇవి ఆ దేవాలయంపై ప్రజలకున్న నమ్మకాన్ని పెంచుతాయి. చూసారా, మన దేవాలయాలు కేవలం పూజలకే కాదు, అవి చరిత్రకు, రహస్యాలకు, ఎంతోమంది మనుషుల కథలకు నిలయాలు. ఈ దాగి ఉన్న కథలను వెలికి తీయటం, వాటి గురించి తెలుసుకోవటం మనల్ని ఆనాటి కాలంలోనికి తీసుకువెళ్తుంది. ఆనాటి మనుషుల జీవితాలు, వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళ నమ్మకాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇలా ప్రతి గుడి వెనుక ఒక చరిత్ర, ఒక కథ, ఒక రహస్యం దాగి ఉంది. వాటి గురించి తెలుసుకుంటే వాటిపై ఆసక్తిని, భక్తిని పెంచుతుంది. సరే, ఇంత అద్భుతమైన నిర్మాణాలు, ఇన్ని ఆసక్తికరమైన కథలు, రహస్యాలు ఉన్న మన దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే వీటిని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకు ఇచ్చిన బహుమతులు. వీటిని చూసే అదృష్టం మనకు దక్కింది. మరి మన భవిష్యత్తు తరాల వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు వీటిని చూడాలి కదా. అందుకే ఈ ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవటం, వాటిని సంరక్షించటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇది మన వారసత్వం కదా. కాబట్టి ఇది మనందరి బాధ్యత. ప్రస్తుతం పురావస్తు శాఖ వారు ఎన్నో దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొని వాటిని పునరుద్ధరించడానికి, వాటికి మరమ్మతులు చేయడానికి కృషి చేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భాగాలను మళ్లీ సరిచేయటం, శిల్పాలు పాడవకుండా చూడటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. మనం ఇంతకు ముందు రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకున్నాం. దానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి గుర్తింపు వల్ల ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి తెలుస్తుంది. అంతేకాకుండా దాని సంరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో నిధులు, సహకారం కూడా లభిస్తుంది. ఇది మన వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఒక పెద్ద అడుగు. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యం వల్లనో, పర్యావరణ కాలుష్యం వల్లనో, దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు తెలియక చేసే పనుల వల్లనో మన దేవాలయాలు దెబ్బతింటున్నాయి. గోడలపై పేర్లు రాయటం, శిల్పాలను తాకటం వల్ల అవి పాడవటం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది నిజంగా చాలా బాధాకరం. మరి మనం ఏం చేయాలి? మన వంతు బాధ్యత ఏమిటి? చాలా సింపుల్. మనం ఈ దేవాలయాలను సందర్శించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, అక్కడ పరిశుభ్రతను పాటించాలి. ప్లాస్టిక్ కవర్లు, చెత్తా చెదారం వేయకూడదు. గోడలపై, స్తంభాలపై పేర్లు రాయటం, గీయటం చేయకూడదు. అవి వేల సంవత్సరాల చరిత్రను మోస్తున్నాయి. శిల్పాలను, విగ్రహాలను తాకకుండా ఉంటే మంచిది. మన చేతికున్న నూనెలు, మలినాలు వాటిపై పడి కాలక్రమేణా పాడయ్యే అవకాశం ఉంది. ఫోటోలు తీసుకునేటప్పుడు ఫ్లాష్ వాడకపోతే శిల్పాలకు మంచిది. అక్కడ ఉన్న నియమాలను, సూచనలను తప్పకుండా పాటించాలి. ఇవన్నీ చాలా చిన్న విషయాలలా అనిపించవచ్చు, కానీ వీటి వల్ల మన వారసత్వం తరతరాలకు నిలిచి ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ దేవాలయాల గురించి, వాటి కథల గురించి మన పిల్లలకు, స్నేహితులకు చెప్పాలి. ఈ జ్ఞానాన్ని పంచుకోవాలి. అప్పుడే కదా వాళ్ళకు కూడా మన సంస్కృతి పట్ల, మన చరిత్ర పట్ల గౌరవం, ప్రేమ కలుగుతుంది. మన దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కాదు, అవి మన ఆత్మకు, మన గుర్తింపుకు చిహ్నాలు. వాటిని కాపాడుకోవటం అంటే మనల్ని మనం కాపాడుకోవటమే. ఈ అద్భుతమైన వారసత్వాన్ని అందరం కలిసి కాపాడతాం. భవిష్యత్తు తరాలకు వీటిని చెక్కు చెదరకుండా అందిద్దాం. అప్పుడే మన పూర్వీకుల కష్టం, వాళ్ళ కళా నైపుణ్యం, వాళ్ళ భక్తి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. మనం ఈరోజు కొన్ని దేవాలయాల గురించే మాట్లాడుకున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే దేశంలో ఇంకా ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక కూడా ఇంకా ఎన్నో తెలియని కథలు, రహస్యాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనకు ఇంకాస్త సమయం కావాలి. అందుకే నేను మిమ్మల్ని ఒక చిన్న పని చేయమని కోరుతున్నాను. మీకు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, చరిత్ర, సంస్కృతి, రహస్యాలు, మన అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీకు తెలిసిన దేవాలయాల గురించి, వాటి వెనుక ఉన్న కథల గురించి కామెంట్స్లో మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం. మరిన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్.